జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. ప్రేతాత్మ ప్రేతాత్మ దాని విధి విధానాలు దాన్ని పట్టుకొని పనిచేస్తారు. తాంత్రికులు దాన్ని వశం చేసుకొని దాన్ని ఏ విధానంగా వశం చేసుకుంటారు అనేది పూర్తి వీడియో చెప్పాను నేను. పూర్తి వీడియో తర్వాత చెప్తాను నేను, నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఇప్పుడు కాదు. దీని విధానాలు ప్రేతాత్మను పడతారు తాంత్రికులు, పట్టి ఇంకోరి మీదకి వదిలేస్తారు. ఎవరింటికి? ఎవరైతే పగ ఉన్నదో ఆ పగవానింటికి, లేదా ప్రయోగం చేసి వాడు నేర్చుకుంటే ప్రయోగాలలో ఎంతమందికైనా చేస్తాడు. ప్రేతాత్మ పట్టిందంటే ఇంకా తీసుకువెళ్ళేదాకా వదలదు అది. ఆ ప్రేతాత్మ దాని విధానము, దానికి ఏ విధానంగా కట్టడి చేస్తాడంటే వాని అనుభవం మొత్తం దాని మీదనే దృష్టి పెడతాడు. వాడు నేర్చుకొని దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆత్మను తీసుకొని ఆ ఆత్మను ఆ వ్యక్తి మీదికి తోలుతాడు. దాన్ని వశం చేసుకొని తోలినప్పుడు వీనికి ఎవరైతే తోలినరో తన మీదకి ఏమవుతుంది? మనిషి మొత్తం పిక్కడిల్లిపోతాడు. అంటే పిక్కడిల్లిపోవడం అంటే గట్టిగా ఉన్నోడు, బలంగా ఉన్నోడు సన్నబడుతుంటాడు. తను చేసే పనులు ఒక్కటి కూడా తనకు అర్థం కాదు, ఏం చేస్తున్నా అని తెలియదు. భార్య పిల్లలు ఏంది అనే మాట కూడా ఏం చెప్పినా విన్నాడు. తన లోకం తనకి, అదేం చేస్తుందో దాని సమయం పెడతాడు. ఏ దానికైనా, పిశాచికైనా, ప్రేతాత్మకైనా, భూతానికైనా వీని చేతుల్లోనే రిమోట్ ఉంటుంది. వీటి చేతుల్నే మన టీవీ కదా రిమోట్ ఎట్లుంటుందో, ఫోన్ కదా మనం ఎట్లా ఆడుతుంటామో ఆ విధానంగా ఉంటుంది. అది చేసి తోలి వానికి నచ్చినట్టు చేస్తాడు. వానికి ఏ విధానంగానైతే వాని ఇల్లు మొత్తం శ్మశానం చేయాలని ఎప్పుడైతే అనుకుంటాడో వాని ఇల్లును, వాడిని ఆ విధానంగా చేసి వదిలిపెడతాడు. ఆ ప్రేతాత్మ పట్టినప్పుడు ఏమవుతాడు? మనిషి బక్కగా అవుతాడు. ఇక బలం అంతా గుంజుకపోయి అది బలం తయారవుతుంది. అప్పుడు గట్టిగా దృఢంగా తయారవుతుంది బలం. అది ఒక్క 10 మంది పట్టిన గిట్లా అంటే పోయి ఏడవడాలను గడవడదు, ఆ విధానం అవుతుంది. మనిషి మాత్రం గిట్ల అవుతాడు. కూర పండ్లు వస్తాయి, పండ్లు మాత్రం కిందికి దిగుతుంటాయి, సన్నగా వస్తాయి. ఇట్లా మన పులిగ్గా దిగినట్టు ఇట్లా ఇటు ఇటు కూర పండ్లు 2 వస్తాయి. ఆ 2 వచ్చేప్పుడు మాత్రం మనిషి బతకడు. ఆ కూర పండ్లు రాకముందుకే మనం ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరిని కానీ తొందరగా ఎక్కడన్నా చూయించుకోవాలి. తాంత్రికుని దగ్గర చూయించుకొని ఆ అబ్బాయిని మనం రక్షించుకోవాలి. అమ్మాయినైనా సరే, అబ్బాయినైనా సరే. మరి ఈ విధానం ఎందుకు చేస్తారంటే వాళ్ళు ప్రయోగం చేస్తారు. ప్రయోగం చేసి ఇచ్చిపెట్టిరు అంటే ఇంకా అంతే. ప్రయోగం చేసి కక్ష ఉన్నోనికే ప్రయోగం చేస్తారు, లేదా ఒట్టేవుని మీద కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు కదా, ప్రయోగాలు అంటే ఉంటాయి. ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే మన యూట్యూబ్ కదా చూస్తే మన చిన్నపిల్లలు కాదు ఎవరు కదా ఫోన్ పట్టుకొని చూసి ఉంటే ఇవ్వకుండా అయిపోయినాయి. ఈ తాంత్రికం కూడా తాంత్రికులు నేర్చుకొని వదిలిపెట్టి ఎవరి మీదకి కొడితే వాళ్ళ మీదకి ఎట్లా అంటే ఆ విధంగా చేస్తాం. దీన్ని విధి విధానాలు ఏంటంటే అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో నవ్వుకుంటూ ఆడినట్టు చేస్తారు పనులు. ఏమైతే వాంతోని సరే తర్వాత చూద్దాం, కానీ దాన్ని తెలుసుకొని మళ్ళీ ఏదైతే ప్రయోగం చేసారో దాన్ని మళ్ళీ వీనికి కట్టడం చేయడం రాదు, విడవడమే వచ్చు, మళ్ళీ దాన్ని తీసుకోవడం రాదు. రాక వాళ్ళ ఇంటి కుటుంబం చిందరవందరై జరిగిపోతారు. ఇప్పుడు అదే జరిగింది ఒక జాగా. ఏం జరిగింది? మొత్తం వాళ్ళ ఇంటి కుటుంబం మీకు వదిలిపెట్టిండు. అది ఎప్పటిదో కక్ష వాళ్ళకు, ఆ కక్ష వాళ్ళ ఇంటి కుటుంబాలు పోయిండ్రు. వాళ్ళ కొడుకును మాత్రం ఇప్పుడు ఇడతలేదు. అది చూసి నేను ఏదో చేయవలసింది చేసిన, అది ఇచ్చిపెట్టేయండి. కాకపోతే ఏంది అంటే ఇప్పుడు తను చేసిండు, అది మీద పడుతూనే ఉంది. అది ఎంత ఏం చేసినా వాళ్ళకి అంతకుముందు ఆయన మీద పడుతుంది. చంపుతా అనే మాటనే మాట్లాడుతుంది. అది ఎప్పుడు చూడు నేను తీసుకుపోతా. పోయి చేసిన వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళు అప్పుడు మందం మంచిగా ఉంటుంది, తర్వాత మాత్రం తనను ఇబ్బంది చేస్తుంది. అది మరి ఉంటాడా గురువు గారు అంటే ఉంటాడా ఉండడా తర్వాత విషయం. అది కానీ మనిషిని మాత్రం ఇష్టపెడతలేదు. అది ఎక్కడ పోయినా
ఎంబడిని మనిషి నడిచినట్టే మన నీడ నడిచినట్టే నడుస్తుంది. నీడ నడిచినట్టే ఉంటుంది, అది ఇంకొక రూపం లేదు. నీడ మన నీడకు దానికి తేడా తెలియదు, అది తనకే తెలుసు. ఈ విధంగా ప్రేతాత్మ ప్రయోగాలు చాలా క్షుద్ర ప్రయోగాలు నేర్చినాకనే ప్రేతాత్మ తెలియపోతారు. క్షుద్రము అంటే మీకు అర్థమైంది, ఆ విధానంతోనే దీన్ని ప్రేతాత్మను పడతారు. దాన్ని పట్టే విధానాలు, విధి విధానాలు ప్రతి ఒక్కటి ఆ నేర్చుకున్నాక తెలుసుకుంటారు, దాన్ని ఎట్లా పట్టాలి, ఏ సమయం పట్టాలి. జాగ్రత్త ఎవరితో ఉన్నా కానీ ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే, మంత్రము అనే విషయం పోయి తంత్రం అనే కాడికి, తంత్రము వేరు కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా, దాన్ని ప్రయోగాల కింద మొత్తం తీసుకోవాలి, ఇచ్చిపెట్టాలి. ఇప్పుడు ఈ రోజులలో ఇదే పని అయిపోయింది. వాళ్ళకి మంత్రం తీసుకోవాలి, మంత్రం చేసుకోవాలి, ఈ కర్మ ఇవి ఏవేవో ఉంటే పిచాచిలు కానీ ఇవి కానీ అవి కానీ అవి ఏవో ఇక వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళు నేర్చుకొని ఇచ్చిపెట్టడం. అదేదో మంచిది అనుకుంటారు, అది మంచిది కాదు. నేర్చుకునే విధానంగా చేస్తే రేపటి భవిష్యత్తులో ఈ కర్మ రేపు ఆడైనప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు కానీ నేర్చుకునే విధానంలో మంచి నేర్చుకొని మంచి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక కుటుంబాన్ని ఈ విధానంగా చేస్తే నీకు ఇప్పుడు నీకు మంచిగా హ్యాపీగానే ఉంటుంది. కానీ తర్వాత నీ కుటుంబం మీదకి పడ్డప్పుడు నువ్వు అప్పుడు కనబడవు, నీ కుటుంబం మొత్తం చిందరవందరం అయిపోతుంది. అప్పుడు వాళ్ళది ఆ కుటుంబానికి ఎంత నరకం కనబడుతుందండి. వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది. ఇప్పుడు నువ్వు ఏదో సరదాగా ఇచ్చిపెడతావు, దాని వాళ్ళ పరిస్థితి ఏంది. ఆ సరదా రేపు పొద్దుగాల నువ్వు తింపరాదు కాబట్టి అది నీ మీద పడ్డది అనుకో, ఆ సరదా ఎట్లుంటుంది. ప్రయోగం అంటే ఒట్టి దాన్ని నేర్చుకోగానే సరిపోదు, దానికి తింప రావాలి. మళ్ళా తిరుగు ప్రయోగము అనేది తీసుకుంటే మళ్ళా దాన్ని కట్టడం చేయాలి, ఆపేయాలి దాన్ని. అది ప్రయోగం. ఇచ్చిపెడితే వాళ్ళ మీదకి కథం అయిపోయి మళ్ళీ తిరిగి నీ మీదకి చేసింది అనుకో, అప్పుడు నీ దాడి చేస్తే నువ్వు కూడా పోతావాడ. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.